రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మిక్స్ టాక్ మధ్య కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్ సాధించింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ హారర్ ఫాంటసీ చిత్రానికి థియేటర్లలో భారీ రెస్పాన్స్ కనిపించింది. మేకర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించిన ప్రకారం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 112 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. ట్రేడ్ అంచనాలైన 90 కోట్లను మించి ఈ కలెక్షన్లు నమోదయ్యాయి. హారర్ ఫాంటసీ జానర్లో తొలి రోజే 100 కోట్ల రూపాయలు మార్క్ దాటిన సినిమాగా ది రాజా సాబ్ కొత్త రికార్డు సృష్టించిందని నిర్మాతలు పేర్కొన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ థియేటర్లలోకి అడుగుపెట్టినప్పటి నుంచి టాలీవుడ్ లో భారీ చర్చకు దారితీసింది. రొమాంటిక్ హారర్ ఫాంటసీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే థియేటర్ల వద్ద భారీ హాజరు కనిపించింది. ప్రభాస్ ను చాలా కాలం తర్వాత ఫుల్ ఎంటర్టైనర్ మోడ్లో చూసిన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే కథనం, టోన్ విషయంలో మిక్స్ నుంచి నెగటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు మారుతి ఎంచుకున్న స్క్రీన్ ప్లే, హారర్, కామెడీ బ్యాలెన్స్ పై కొంతమంది విమర్శలు చేశారు. అయితే టాక్ ఎలా ఉన్నా థియేటర్ రెస్పాన్స్ మాత్రం తొలి రోజంతా బలంగానే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల రూపాయలు వరకు గ్రాస్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మేకర్స్ ప్రకటన ప్రకారం ది రాజా సాబ్ హారర్ ఫాంటసీ చిత్రాల్లో తొలిరోజే 100 కోట్ల రూపాయలు మార్క్ ను దాటిన సినిమాగా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా భారీ వసూళ్లు రావడం పట్ల ట్రేడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ కలిసి ఈ స్థాయి గ్రాస్ కు ప్రధాన కారణంగా నిలిచాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఫస్ట్ డేనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 10 లక్షల టిక్కెట్లు సేల్ కావడం ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణని తెలియజేస్తోంది. ముఖ్యంగా మిక్స్ టాక్ ఉన్న ప్రభాస్ స్టార్డమ్ వల్ల ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఈ రికార్డుకు బలం చేకూర్చిందని విశ్లేషిస్తున్నారు. అయితే ట్రేడ్ అంచనాలు మరియు మేకర్స్ ప్రకటించిన గణాంకాల మధ్య వ్యత్యాసంపై కూడా చర్చ సాగుతోంది. కొన్ని ట్రేడ్ వర్గాలు ఇప్పటికీ కన్సర్వేటివ్ ఫిగర్స్ నే చూపుతుండగా నిర్మాతల నంబర్స్ మరింత దూకుడుగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ తొలి రోజు వసూళ్లు భారీగానే ఉన్నాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని బాక్సాఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫస్ట్ డే కలెక్షన్ల ప్రకటనతో వీకెండ్ కలెక్షన్లపై అంచనాలు ఆసక్తికరంగా మారాయి. శని, ఆదివారాల్లో సెలవులు ఉండటంతో పాటు సంక్రాంతి సీజన్ కావడం ది రాజా సాబ్ కు ప్లస్ గా మారే అవకాశముంది. మిక్స్ టాక్ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ షోలు, మాస్ సెంటర్లలో హౌస్ ఫుల్ ట్రెండ్ కొనసాగితే రెండో రోజు, మూడో రోజు కూడా బలమైన వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు వీకెండ్లో థియేటర్లకు వస్తే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ది రాజా సాబ్ సినిమా కంటెంట్ పై విమర్శలు ఎదుర్కొన్న బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ స్టార్ పవర్ తో భారీ రికార్డులు సృష్టిస్తోంది. అయితే వీకెండ్ తర్వాత కూడా ఈ జోరు కొనసాగుతుందా అన్నది ఇప్పుడు టాలీవుడ్ అంతా ఆసక్తిగా గమనిస్తోంది.